ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే మరిన్ని వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు కనపడతాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి చాలా మందికి చాలా వరకు డౌట్స్ అయితే ఉన్నాయండి. సో ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేద్దాం అని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో ముందుగా అందరు అడుగుతున్న డౌట్ ఏంటంటే, సార్ మాకు ఇలాగా ఏవైతే సీట్స్ అలాట్ అయినాయో వాటికి సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళినట్టయితే ఏం జరుగుతుంది ఏంటి చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు క్లియర్ కట్ గా చూడొచ్చు అండి, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒకవేళ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ అలాట్ అయ్యి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అండ్ అలాగే కాలేజీకి కూడా రిపోర్టింగ్ చేసినట్టయితే మీరు సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయకపోతే ఏమీ ప్రాబ్లం లేదు, మీ ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ అలాగే ఉంటుంది. ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్ లో మళ్ళీ మీరు పార్టిసిపేట్ చేశారు, వెబ్ ఆప్షన్ ఎంట్రీ చేసుకున్నారు, సీట్ అలాట్ అయ్యింది, ఫేజ్ 2 లో వచ్చిన సీటే ఫైనల్ సీటు, ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ సెకండ్ ఫేజ్ లో మీరు ఆప్షన్స్ పెట్టారు బట్ ఎటువంటి సీటు రాలేదు, ఫేజ్ 1 లో వచ్చిన సీట్ అలాగే ఉంటుంది. ఓకేనా? అండ్ అలాగే మీకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ అయితే అలాట్ అయింది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు బట్ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయలేదు, అప్పుడు ఏం జరుగుతుంది? మీరు సెకండ్ ఫేజ్ లో కనుక పార్టిసిపేట్ చేయనట్టయితే మీకు ఎటువంటి సీటు ఉండదు. సెకండ్ ఫేజ్ లో కనుక మీరు పార్టిసిపేట్ చేసి మీకు సీట్ అనేది అలాట్ అయినట్టయితే ఈ సీటే మీ ఫైనల్ సీటు, ఎందుకంటే ఫేజ్ 1 లో వచ్చిన సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ది, మీరు సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేశారు బట్ మీకు ఎటువంటి సీటు అలొకేట్ అవ్వలేదు, సో మీకు ఏ సీటు రాలేదు, ఎందుకంటే ఫేజ్ 1 సీట్ క్యాన్సిల్ అయిపోయింది, ఫేజ్ 2 లో మీకు ఏ సీటు అలొకేట్ అవ్వలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ మూడో కేటగిరీ, మీకు సీట్ అయితే అలాట్ అయిందండి ఫస్ట్ ఫేజ్ లో బట్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు అండ్ అలాగే కాలేజీకి వెళ్ళి అక్కడ కూడా రిపోర్టింగ్ చేయలేదు. సో మీరు సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయనట్టయితే మీకు ఏ సీటు ఉండదు, ఫస్ట్ ఫేజ్ లో సీట్ ఆటోమేటికలీ క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. అండ్ అలాగే మీరు సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేశారు, మీకు సీట్ అనేది అలాట్ అయ్యింది, సో ఫేజ్ 2 సీట్ ఏదైతే ఉందో అదే మీ ఫైనల్ సీట్ అనమాట. ఫేజ్ 1 సీట్ ఏదైతే ఉందో ఆటోమేటికలీ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ది, మీరు సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేశారు బట్ ఎటువంటి సీటు అలొకేట్ అవ్వలేదు, సో మీకు ఏ సీటు ఉండదు, ఎందుకంటే ఫేజ్ 1 లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోయింది అండ్ ఇక్కడ మీకు ఏ సీటు రాలేదు కాబట్టి ఫైనల్ గా మీ చేతిలో ఏ సీటు ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ, ఫస్ట్ ఫేజ్ లో ఎటువంటి సీటు అలొకేట్ అవ్వలేదు అన్న వాళ్ళు అవ్వచ్చు, లేదంటే అసలు ఫస్ట్ ఫేజ్ లో పార్టిసిపేటే చేయలేదు అన్న వాళ్ళు అవ్వచ్చు. సో ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేస్తారు, మీకు సీట్ అలొకేట్ అయింది అనుకోండి, ఈ సీటే మీ ఫైనల్ సీట్. ఒకవేళ మీకు సీట్ అలొకేట్ అవ్వలేదు అనుకోండి, మీకు కూడా ఏ సీటు అలొకేట్ అవ్వలేనట్టే. ఓకేనా? సో ఇది ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చిన వాళ్ళు ఫేజ్ 2 లో పార్టిసిపేట్ చేస్తే ఏం జరుగుతుంది ఏంటనే డీటెయిల్స్, అండ్ అలాగే ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఫేజ్ 2 లో పార్టిసిపేట్ చేస్తే ఏం జరుగుతుంది ఏంటనే డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ఫీజ్ అండి. చాలా మంది అడుగుతున్నారు, సార్ ఫస్ట్ ఫేజ్ లో మేము రిజిస్ట్రేషన్ ఫీజ్ అది పే చేసాం, రిజిస్ట్రేషన్ అంతా చేసుకున్నాం, మళ్ళీ సెకండ్ ఫేజ్ లో కూడా చెయ్యాలా అని చెప్పి. అక్కర్లేదండి, రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ వన్ టైం ప్రాసెస్. సో ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేశారో సెకండ్ ఫేజ్ డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే, ఎటువంటి వెరిఫికేషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ రిజిస్ట్రేషన్ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుందని చాలా మంది అడుగుతున్నారు. మనకి 17th నుండి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అని చెప్పారు కాబట్టి 17th నుండే మనకి రిజిస్ట్రేషన్ విండోస్ కూడా ఓపెన్ అవుతాయి. అండ్ అలాగే 17th నుండే మన హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా మనకు ఓపెన్ అవుతాయి అనమాట. సో ఆ డేట్ నుండి వెరిఫికేషన్ సంబంధించి ఏమన్నా సరే, ఏమన్నా కరెక్షన్స్ అవ్వచ్చు, చేంజెస్ అవ్వచ్చు. ఫస్ట్ ఫేజ్ వాళ్ళు కూడా చాలా మంది కరెక్షన్స్ గురించి చేంజెస్ గురించి అడగడం జరిగింది, వాళ్ళు కూడా హెల్ప్ లైన్ సెంటర్ కి 17th నుండి వెళ్ళి కరెక్షన్స్ అనేవి చేయించుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది సీట్ కి సంబంధించి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే, సార్ అసలు మీ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఫస్ట్ ఫేజ్ లో మేము ఎలా పెట్టాం, దానివల్ల మాకు సీట్ అనేది రాలేదు, సెకండ్ ఫేజ్ లోనో చెప్పండి ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి. సో ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ఏబీసీ స్ట్రాటజీ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. సో ఏదైతే ఏబీసీ స్ట్రాటజీ ఉందో ఇది కనుక మీరు ఫాలో అయినట్టయితే పక్కాగా మీకు మీ ర్యాంక్ కి ది బెస్ట్ కాలేజ్ లో బెస్ట్ బ్రాంచ్ అయితే వస్తుందన్నమాట. సో ఏంటి సార్ ఏబీసీ కేటగిరీ అంటే, మళ్ళీ ఒకసారి మీ గురించి రిపీట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ 50,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. సో 50,000 ర్యాంక్ వచ్చినప్పుడు మీరు కాలేజీలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, 50,000 కన్నా తక్కువ ర్యాంక్ ఏవైతే బెస్ట్ కాలేజీలు ఉన్నాయో, ఓకేనా, ఒక 10,000 బిలో వరకు కూడా వెళ్ళొచ్చు. బెస్ట్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో మీరు అనుకున్న బ్రాంచ్ కి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ మీకు సిఎస్సి పెట్టాను. ఓకేనా? సో ప్రిఫరెన్స్, బ్రాంచ్ కోడ్, కాలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్, ప్లేస్ అండ్ అలాగే మీ కేటగిరీ ఏది ఉంటే అది. ఓకేనా? సో మీ కేటగిరీ బేసిస్ మీద చూసుకోండి. అండ్ ఏదైతే ఈ డీటెయిల్స్ సంబంధించి షీట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ అయితే ఇస్తాను. సో ఇలా మనం ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే సో లీస్ట్ ఒక 40,000 నుండి స్టార్ట్ చేసాం. సో 40,000 నుండి స్టార్ట్ చేసి అలా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో చూసుకుంటూ, బెస్ట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో చూసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళాం. ఓకే? సో ఏవైతే మన ర్యాంక్ కన్నా తక్కువ
ర్యాంకుల్లో ఉన్న కాలేజీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ కేటగిరీ కాలేజెస్ అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ది మన ర్యాంక్ కి దగ్గరలో ఏవైతే కాలేజీలు ఉన్నాయో ఇవి బి కేటగిరీ అనమాట. ఏంటి సార్ ఈ బి కేటగిరీ అంటే డెఫినెట్ గా ఈ కాలేజీలు అనేవి మనకు వస్తాయి అనే కాలేజీలు. అండ్ నెక్స్ట్ సి కేటగిరీ కాలేజెస్ ఇవేంటంటే మన ర్యాంక్ కన్నా కూడా ఇంకా ఎక్కువ ర్యాంక్ వాళ్ళకి కూడా వచ్చే కాలేజీలు అనమాట. సో ఇవి కూడా ఒక 10,000 అటు వరకు వెళ్ళండి. సో వెళ్ళినట్టయితే ఏమవుతుంది అంటే ఇప్పుడు 3 కేటగిరీలో మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఒకవేళ మనకి ఏదైతే ర్యాంక్ వచ్చిందో దానికన్నా ఇంకొంచెం బెటర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఏమన్నా వేకెన్సీస్ ఉంటే మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఏ కేటగిరీలో మనం సెలెక్ట్ చేసేసి పెట్టేసుకున్నాం. అండ్ బి కేటగిరీ మన ర్యాంక్కి డెఫినెట్గా వచ్చే కాలేజీలు అనమాట. సో డెఫినెట్గా వీటిలో ఏదో కాలేజ్ అయితే మనకి తగులుతుంది, తగలకుండా అయితే ఉండదు. ఓకే. ఒక్కవేళ సార్ మనకి బిలో కూడా తగలలేదంటే ఏంటి పరిస్థితి, మరి మాకు సీటు పోద్ది కదా అని మీరు అనొచ్చు. అప్పుడే మనకి సి కేటగిరీలో ఏవైతే మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ ఇవి మనకి ఎంటర్ అవుతాయి అనమాట. సో ఇవి ఏవైతే ఉన్నాయో పక్కాగా ఇందులో మనకు వచ్చేస్తుంది సీటు, ఇందులో రాకపోవడం అనేది లేదనమాట. సో ఈ విధంగా మనం ఏబిసి కేటగిరీ కింద మీ ర్యాంక్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓసీ బాయ్ 50,000 ర్యాంక్ వస్తే ఎలా పెట్టుకోవాలి కాలేజ్ అని చూపించాను. సిమిలర్ గా మీ కేటగిరీకి మీ ర్యాంక్ కి సంబంధించి లెస్ దెన్ 10,000 అండ్ మీ ర్యాంక్ కి దగ్గరలో ఉన్నవేంటి మోర్ దెన్ 10,000. సో ఈ విధంగా ఏబిసి కేటగిరీలో మీరు కనుక పెట్టుకొని వెళ్ళినట్టయితే పక్కాగా మీకు సీట్ అనేది వస్తుంది. సార్ ఇన్ని పెట్టుకుంటే సరిపోద్దా, ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చా? డెఫినెట్ గా పెట్టుకోవచ్చు, అది మీ ఓపిక అనమాట. ఇప్పుడు నేను 10,000 వరకు వెళ్ళమన్నాను, లేదు సార్ నేను 15,000 వరకు పెట్టుకుంటాను, పెట్టుకోవచ్చు, హ్యాపీగా పెట్టుకోవచ్చు. బట్ ఎవరన్నా సరే ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఓకేనా. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కింద నేను మీకు చూపించాను. బట్ ఏదైతే ఈ ఏబిసి స్ట్రాటజీ కనుక ఫాలో అయ్యారంటే 100% మీ ర్యాంక్ కి ది బెస్ట్ కాలేజ్ లో బెస్ట్ బ్రాంచ్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఇది స్ట్రాటజీకి సంబంధించిన డీటెయిల్. అండ్ నెక్స్ట్ది ఈ షీట్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ ఏంటి సార్ అసలు మాకు ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అని అన్నట్టయితే ఇక్కడ క్లియర్ గా మనకి ఎంసెట్ వెబ్సైట్ లో వాళ్ళు ఇచ్చినవే ఏవైతే కన్వీనర్ సీట్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఓకే. సో ఇప్పుడు లేటెస్ట్ ఈ రోజు డేట్ కి నేను ఏదైతే ఉందో అప్డేటెడ్ షీట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది అప్డేటెడ్ షీట్. ఇందులో మనకి 113,412 ఇది మనకి వాళ్ళు చూపిస్తున్న టోటల్ సీట్స్ అనమాట. సో ఈ షీట్ ఏదైతే ఉందో ఈ షీట్ కి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తానండి. సో ఇందులో మీకు కాలేజ్ వైజ్ అసలు కన్వీనర్ సీట్స్ ఏమున్నాయి ఏంటి మొత్తం క్లియర్ కట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కాలేజ్ వైజ్ బ్రాంచ్ వైజ్ ర్యాంకింగ్ అనమాట. సో కాలేజ్ వైజ్ అసలు మీ ర్యాంక్ కి ఏ బ్రాంచ్లు వస్తాయి ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా కూడా కంప్లీట్ A to Z అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే. సో ఇది మీరు చూసుకొని దీని బేసిస్ మీద ఏదైతే మీకు ఏబిసి స్ట్రాటజీ చెప్పానో అప్లై చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. సో 10,000 ర్యాంక్ కి సార్ నాకు ఏ బ్రాంచ్ అన్నా పర్వాలేదు అని మీరు అనుకుంటే సో 10,000 ర్యాంక్ ఇక్కడ మీరు చూసారనుకోండి ఇవన్నీ కూడా 10,000 ర్యాంక్ దగ్గరలో ఉన్నవన్నమాట. సో ఈ బ్రాంచెస్ అన్ని మీకు వస్తాయి. అండ్ అలాగే దీనికన్నా తక్కువలో ఉన్నవేంటి అవి సెలెక్ట్ చేసుకుంటారు మీకు నచ్చిన బ్రాంచెస్. అండ్ అలా దీంట్లో ఎక్కువలో ఉన్నవేంటి అవి సెలెక్ట్ చేసుకుంటారు మీకు నచ్చిన బ్రాంచెస్. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు సార్ మాకు ఓన్లీ ఒక బ్రాంచ్ సిఎస్సిఏ కావాలి, వేరే ఏ బ్రాంచెస్ వద్దు సార్ అన్నట్టయితే ఓన్లీ సిఎస్సి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని ఏదైతే 10,000 ఉందో ఈ 10,000 దగ్గరలో ఉన్న కాలేజీలన్నీ మీ బి కేటగిరీ, అండ్ దీనికన్నా తక్కువలో ఉన్నవన్నీ మీ ఏ కేటగిరీ, అండ్ దీనికన్నా ఎక్కువలో ఉన్నవన్నీ కూడా మీ సి కేటగిరీ. ఈ విధంగా మీరు కాలేజీలని ఆప్ట్ చేసుకుంటారు. ఆప్ట్ చేసుకుని పెట్టుకున్నట్టయితే ఎందుకని రాదు మీకు సీటు, పక్కాగా మీకు సీట్ అనేది అలాట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కమింగ్ టు ద ఫీజెస్. సో మీ అందరికీ తెలిసిందే ఏవైతే ఇక్కడ మెన్షన్ చేసిన ఫీజెస్ ఉన్నాయో ఎంసెట్ వెబ్సైట్ లో అంతకన్నా చాలా హై ఫీజెస్ కాలేజ్ వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పేసి. సో మీరందరూ కూడా చేయాల్సిన పని ఏంట్రా అంటే ఏదైతే ఇక్కడ మీరు కాలేజ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఈ డేటా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఓకే నేను ఈ కాలేజీలో ఈ బ్రాంచ్లు సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను అని ముందుగానే ఏదైతే ఈ డేటా ఉందో ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత దీని పక్కనే అసలు ఫీజు ఎంత అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కాలేజ్ ఏదో కాలేజ్ తీసుకుందాం, ఒక సమ్ ఎక్స్ కాలేజ్ ఉంది, ఆ ఎక్స్ కాలేజ్ తాలూకా ఫీజు ఒక 40,000 అని మెన్షన్ చేశారు మనకి వెబ్సైట్ లో. బట్ ఈ 40,000 కాకుండా కాలేజ్కి వెళ్ళినట్టయితే వాళ్ళు బిల్డింగ్ ఫండ్ అని ఆ ఫీజు అని ఈ ఫీజు అని ఇంకొక 30,000 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు అనుకుందాం. సో ఈ 30,000 ఇంకా దీనికి సంబంధించి హాస్టల్ ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే హాస్టల్ ఫీజు ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80,000 ఉందనుకుందాం. సో అదొక 80,000 అండ్ ఇంకా మిస్లీనియస్ ఫీజులు అన్ని కలిపి ఇంకో 10,000 ఉన్నాయనుకుందాం. సో అదో 10,000. సో మొత్తం అన్ని కలిపితే మనకి ఎంత వస్తుందండి, ఇక్కడ మనం చూసినట్టయితే టోటల్ 1,60,000 అయిందనమాట. సో ఏదైతే ఇప్పుడు మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ పర్టికులర్ కాలేజ్ సంబంధించి అసలు మనకి ఏవైతే ఫీజెస్ ఉన్నాయో ఎంత ఫీజులు ఉన్నాయి ఏంటి ఈ డీటెయిల్స్ కూడా ముందుగానే మనకు తెలిసినట్టయితే
మనకి ఇంకా సింపుల్ అయిపోతుంది అనమాట వర్క్. ఓకేనా, మనం కాలేజీలు అన్ని సెలెక్ట్ చేసేసుకొని కాలేజీలో సీట్ అలాట్ అయిపోయిన తర్వాత ఈ కాలేజ్ వాళ్ళకి ఫీజు ఎక్కువ ఉంది, ఇంత ఫీజు నేను కట్టుకోలేనని బాధపడే బదులు ముందుగానే ఏవైతే మనం కాలేజీలు సెలెక్ట్ చేసుకుంటున్నామో, మనం ఏం సెలెక్ట్ చేసుకుంటామో మనకు ముందుగానే తెలుసు కాబట్టి ఆ పర్టికులర్ కాలేజ్ అసలు ఫీజులు అవి ఎలా ఉన్నాయి ఏంటి అండ్ ఫైనల్ గా మనకి ఇయర్లీ ఫీజు ఎంత అవుతుంది ఏంటి, సో ఒకవేళ రీఎంబర్స్మెంట్ ఉంటే రీఎంబర్స్మెంట్ పోగా ఇంకా ఎంత పే చేసుకోవాలి, ఒకవేళ రీఎంబర్స్మెంట్ లేని వాళ్ళు అయితే టోటల్ గా ఎంత పే చేసుకోవాలని క్లారిటీ ముందే వచ్చేస్తే మనం ఆ కాలేజీలు పెట్టుకోవాలా లేదా అనేది మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఐడియా అయితే ఉంటుందన్నమాట. సో దాని అకార్డింగ్లీ మీరు ఏ కాలేజీలు అయితే మీరు ఫైనాన్షియల్ గా ఓకే అని అనుకుంటారో ఆ కాలేజీలు మాత్రమే ఆప్ట్ చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే మీకు చాలా వరకు ఏవైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్అవుట్ అయిపోతాయి. ఓకేనా, సో ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నామో ఈ కంప్లీట్ ప్రికాషన్స్ అండ్ ఏదైతే ఇప్పుడు ఈ చెప్పానో ఏబిసి కేటగిరీ ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా మీరు ఫాలో అయినట్టయితే సెకండ్ ఫేజ్ లో మీకు సీట్ రాకుండా ఎవ్వరు ఆపలేరు. ఓకేనా, సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్ గా నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.